సండే ప్లానింగ్. మార్నింగ్ లేవగానే నేనైతే చాయ్ తాగేసి టిఫిన్ బండి దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. 2 దోశలకి ఎంతగా అంటే 30 రూపీస్ అన్నది. 2 దోశలు తీసుకున్నా. 2 దోశలు తినేసి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ నంది సర్కిల్కి అయితే వచ్చేసిన. నంది సర్కిల్ నుంచి అయితే అక్కడ కనిపించేది కపిల తీర్థం. ఇక్కడ నుంచి చూసినా మామూలుగానే కనిపించింది. శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయినా. స్లిప్పర్స్ ఇక్కడ వదలాల. ఇక్కడ వదిలేసి లోపలికి అయితే వెళ్ళాలి. అందరు ఇక్కడ వదిలినారు, నేను కూడా ఇక్కడే పక్కనే వదిలేసి టెంపుల్కి అయితే వెళ్తున్నా. శ్రీ అభయ ఆసన ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శించుకొని నేనైతే లోపలికి ఎంట్రీ ఇచ్చిన. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కరికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనానికి నాకు టైం పట్టింది. ఈరోజు ఫుల్ రష్గా ఉంది. నాకైతే టైం పట్టింది. కపిల తీర్థం దగ్గరికి అయితే వచ్చేసిన. కపిల తీర్థం చూసిన తర్వాత నాకు ఆశ్చర్యమైంది. ఎందుకంటే అంత బాగుంది అక్కడ వ్యూ. మీరు కూడా చూడండి. దగ్గర నుంచి అయితే ఇలా కనిపిస్తుంది, జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. మీరు కూడా చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాల్సిన కోరుతున్నాం. మీ సపోర్ట్ ఉంటే మేము కూడా ఇంకా ఎన్నెన్నో వీడియోలని చేయాల్సిన అనుభూతి మనకి పొందుతుంది.